హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. ఇది ఒక 6,00,000 రూపాయల బడ్జెట్‌లో ఒక సింగిల్ బెడ్‌రూమ్, హాల్, కిచెన్ సంబంధించి పూర్ణాయాది అంటే దేవాలయ వాస్తుకి ఉపయోగించే అత్యంత శక్తివంతమైనటువంటి గణనాన్ని తీసుకొని కేవలం 331 ఎస్ఎఫ్‌టి స్పేస్ గాని ఉంటే మనకి అంత ప్లాట్ ఉంటే కట్టుకునే విధంగా తూర్పు ముఖంగా ఈ యొక్క డిజైన్‌ని చూపెట్టడం జరిగింది. ఇది రెండవ భాగం మిత్రులారా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, మీకు స్థలం ఎంతైనా ఉండొచ్చు మిత్రులారా. కానీ మీరు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్లేసు కనీసం 15x23 అడుగులు ఉంటే సరిపోతుందనమాట. అందులో ఔటర్ గోడ బయట నుంచి బయటికి ఈ యొక్క కొలతలనేది తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఈ యొక్క ఔటర్ వాల్ ఏదైతే ఉన్నదో, ఇది మనం ఒక 9 అంగుళాల ఇదిగోండి. ఒక ఔటర్ వాల్ 9 అంగుళాల గోడగా తీసుకొని, బయట నుంచి బయటికి ఈ కొలతలుండాలి మిత్రులారా. ఇదిగోండి. బయట నుంచి బయటికి లోతు 22 అడుగుల 3 అంగుళాల 5/16. అలాగే బయట నుంచి బయటికి ఈ యొక్క వెడల్పు తీసుకున్నప్పుడు 14 అడుగుల 10 అంగుళాల 3/16 అనేది ఉన్నప్పుడు మిత్రులారా ఇందులో ఆ యొక్క రేవతి నక్షత్రం యొక్క శక్తి జనిస్తుందన్నమాట. ఇందులో మనము ఈ రకమైనటువంటి లేఅవుట్ చేసి కొలతలయి చెప్తున్నాం మిత్రులారా డైమెన్షన్స్. సో, మనం ఇంటి లోపలికి వెళ్ళగానే ఒక చక్కని లివింగ్ రూమ్ అనేదుంటుంది. వన్ బై వన్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. చూడండి ఔటర్ వాల్స్ అంతా 9 అంగుళాల వాల్ కట్టాము. ఇంటర్నల్ వాల్స్ అన్నీ మనం ఏం చేసాం మిత్రులారా 5 అంగుళాలు మాత్రమే కట్టాము. 9 అంగుళాలు కట్టుకుంటే సంతోషము. ఈ 5 అంగుళాలు గూడా ఆ యొక్క గ్రిడ్ లైన్స్‌కి అటు 2:30, ఇటు 2:30 సెంటర్‌గా చేసి కట్టాము అని చెప్పి మీరు అనుకోవాలి మిత్రులారా. సో, ఈ రకంగా ఈ యొక్క లివింగ్ రూమ్‌లోకి రాగానే మనకున్నదేంటి మిత్రులారా 7, 11, 7/10 అంటే 8x12 అడుగులు 4 అంగుళాలు 7/5 అంటే 12:30 అంటే 8x12:30 ఒక లివింగ్ రూమ్ అనేదొచ్చింది మిత్రులారా. అలాగే ఇమ్మీడియేట్‌గా లెఫ్ట్ మనకు ఆగ్నేయంలో కిచెన్ అనేది మనం తీసుకున్నాం మిత్రులారా. ఈ కిచెన్ గూడా మనకి ఎంత కొలతలొచ్చింది మిత్రులారా 4, 11, 3/4 ఇంటూ 7, 11, 7/16 అంటే దగ్గర దగ్గర 5x8 ఒక 40 ఎస్ఎఫ్‌టి స్పేస్‌లో మనకి ఆహ్, కిచెనొచ్చింది. అదే రకంగా లింటెల్ పైన గుర్తుపెట్టుకోండి మిత్రులారా. లింటెల్ పైన అదే ఏరియా పరిమాణంలో మనమేం జేశాము, ఒక అటక కూడా ఇచ్చాము. ఎందుకంటే అంత చిన్నింట్లో మనకేం కావాలి, స్టోరేజ్ ఏదైనా కావాలి పెట్టుకోవాలంటే ఒక స్పేస్ అనేది ఉండాలి కదా! అందువల్ల కిచెన్ పై భాగం మొత్తాన్ని మనము అటక కింద యూజ్ చేశాం మిత్రులారా. అదే రకంగా ఆహ్, డైరెక్ట్‌గా తిన్నగా ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఇది బెడ్‌రూమ్ మిత్రులారా. బెడ్‌రూమ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ 3 పక్కల మనం వెంటిలేషన్ ఉండే విధంగా జాగ్రత్త పడ్డాం మిత్రులారా. 7, 11, 7/16 ఇంటూ 13, 4, 3/16 అంటే దగ్గర దగ్గర 8x13.5 ఎస్ఎఫ్‌టి అనేది మనకి వచ్చింది మిత్రులారా. ఈ 8 ఇంటూ 13:30 అంటే 13 ఫీట్ 6 ఇంచెస్ ఇంటూ 8 ఫీట్ అనేది మనం తీసుకున్నప్పుడు దగ్గర దగ్గరగా 108 చదరపు అడుగుల వైశాల్యంలో బెడ్‌రూమ్ వచ్చింది మిత్రులారా. అంటే ఓకే. అంటే ఒక పెద్ద బెడ్‌రూమ్స్ ఏవైతే వస్తాయో, ఒక 40,00,000, 50,00,000 పెట్టి కొన్నప్పుడు, వాటి ఏరియాలు కూడా ఈ మాత్రంగానే ఉంటాయి మిత్రులారా. ఒక బెడ్‌రూమ్ అనేది తీసుకున్నప్పుడు. అంటే ఇది సరిపెట్టుకోవచ్చు. అదే రకంగా వీరి బెడ్‌రూమ్‌కి అటాచ్డ్‌గా మనం ఒక టాయిలెట్ వ్యవస్థనిచ్చేసాము. అది 5x4 కింద ఉంది మిత్రులారా. అంటే అది గూడా మనం సరిపెట్టుకునేటటువంటి లెక్క. సో, ఈ రకంగా ఒక అర్థవంతంగా కొలతలన్నీ ఇచ్చుకొని, మనము ఈ యొక్క డిజైన్ అనేది చేసినప్పుడు ఇల్లు ఎంత ఎత్తు తీసుకోవాలనేది గూడా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. కిటికీలు ఎక్కడ పెట్టామనేది గూడా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. అందువల్ల ఈ ఎలివేషన్‌గా ఉండే హైట్ ఎంత తీసుకోవాలి, కిటికీలు ఎంతెంత ఎత్తులో తీసుకోవాలి, వాటి కొలతలేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిత్రులారా. ఎందుకంటే ఇది అంకితం చేస్తున్నాము అన్నప్పుడు ఆ కొలతలు యథేచ్ఛగా మీరు
ఆ నక్షత్రం సరిపడినట్లయితే మీరు వాడుకొని కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు మిత్రులారా. మా మీద ఏమాత్రం ఆధారపడకుండా కిటికీ సైజులు, ద్వారం సైజులు, అదే రకంగా కిటికీ ఎత్తు ఎంతుండాలి, ద్వారం లింటెల్ ఎత్తు ఎంతుండాలి అనేవన్నీ మీకు మేము తెలియజెప్తాం మిత్రులారా. అందువల్ల ఇల్లు కట్టుకోవాలనుకుంటే పెద్దగా ఎక్కువ ఆలోచించొద్దు. మన యొక్క కుటుంబం యొక్క పరిమాణాన్ని బట్టి మనము ఇల్లు కట్టుకోవాలి గానీ, సంఘం దృష్టిలో ఏదో గొప్పగా కట్టాలి అని చెప్పి, మన స్తోమతకి మించి మనము అప్పు సొప్పులు చేసి కట్టడం వల్ల, ఆ యొక్క బర్డెన్ మన మీదే పడుతుంది మిత్రులారా. ఇది మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అదే రకంగా ఈ యొక్క డిజైన్‌లో మనకి ఒక టాయిలెట్ అనేది ఒక దిక్కుకి రావడం ద్వారా మనము లింటెల్ పైనుంచి ఆ యొక్క సోమసూత్ర లైన్స్‌కి ఓపెన్ అయ్యే విధంగా గ్లాస్ విండోస్ అనేది ఇచ్చాము మిత్రులారా. ఇందువల్ల పూర్తి స్థాయి ధర్మాన్ని ఒకే లెవెల్‌లో అనుకరించడం చాలా కష్టమైన ఇది మిత్రులారా. ఎందుకంటే దీన్ని ఈ యొక్క టాయిలెట్‌ని మళ్ళా ఈ గది అంతర్భాగంలో మార్చడం వల్ల కనీసం 13:30గా ఉన్నది తగ్గిపోతుందనమాట. అందువల్ల అన్నిటికి న్యాయం చేయలేనప్పుడు కొన్నిటిని మనము సాక్రిఫైస్ చేయాల్సుంటుంది. ఆ రకంగా ఈ బెడ్‌రూమ్‌కి ఈ యొక్క టాయిలెట్ ఈ రకంగా పెట్టి, సూత్రా లైన్స్ అనేది ఈ రకంగా మనకి ట్రావెల్ అయ్యే విధంగా ఇంటి మధ్య భాగంలో లింటెల్ పైనుంచి ఏర్పాటు చేయడమైనది మిత్రులారా. ఓకేనా? సో, ఇది ఆహ్, రేవతి నక్షత్రం దీంట్లో కట్టారు గాబట్టి, నెక్స్టు ఎటువంటి నక్షత్ర జాతకులకి ఇది ఉపయోగపడుతుంది అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను మిత్రులారా. థాంక్ యూ.